ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. అదే అదే ఒకటైతే వాస్తవం. టీఆర్ఎస్లో గ్రూపులు ఉన్నాయి, డిఎంకేలో స్టాలిన్ దాంట్లో గ్రూపులు ఉన్నాయి. గ్రూపులు ఉంటే నరికి పడేస్తారు, తీసేస్తారు, ఏమైనా చేస్తారు. అటువంటి పార్టీలో గ్రూపులు ఉన్నాయి. మీకు బీజేపీ సీనియర్ నేత డాక్టర్ కె లక్ష్మణ్ గారికి మధ్యలో అభిప్రాయ భేదాలు ఉన్నాయి. లాస్ట్ అసెంబ్లీ ఎన్నికల టైంలో అభ్యర్థుల ఎంపిక విషయంలో మీకు ఆయనకు అభిప్రాయాలు వచ్చిన మాట నిజం కాదా? నాకు ఆయన మధ్యలో ఒకరిద్దరు అభ్యర్థుల విషయంలో మీకు ఆయనకు మధ్యలో విభేదాలు వచ్చినాయి అనేది అప్పట్లో చాలా గట్టిగా వార్తలు వచ్చినాయి. లేదు, తను కాదు కారణం. పార్టీ నిర్ణయం తీసుకుంది ఏంటంటే ఇక్కడ జనసేనకి ఇస్తాం 2 జాగాల, ఇక్కడ షేర్లింగంపల్లి ఇంకా తాండూరులా. నేను 2 కూడా వేస్తే పార్టీ వీక్ అవుతుంది, అక్కడ పార్టీ వీక్ అవుతుంది. షేర్లింగంపల్లి అన్నిట్ల పెద్ద అసెంబ్లీ నియోజకవర్గం, ఆడ 7,50,000 ఓట్లు ఉంటాయి. అది ఇస్తే పార్టీ చాలా వీక్ అవుతుంది. అండ్ నా అభిప్రాయం అది అక్కడ జనసేనకు ఇవ్వద్దు, ఇస్తే మనం నష్టపడుతుంది. దాని మీద నేను కట్టుబడి ఉన్నా. కొంత విభేదాలు పార్టీ లైన్ తీసుకో, పార్టీ ఒక్క నిమిషం, పార్టీ ఏదైనా ఓ పార్టీ లైన్ ఉంటుంది, పార్టీ లైన్ అక్కడ ఇద్దామని. కానీ ఇది తప్పు అని నేను నిరూపించగానే అందరు కూడా కరెక్టే అని ఒప్పుకున్నారు. వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ నన్ను అంగీకరించి నాతో సహకరించి పార్టీ తీసుకున్నా కూడా నాకు సపోర్ట్ ఇచ్చి అక్కడ జనసేనకు కాదు ఈ క్యాండిడేట్ ఉంటేనే, బీజేపీ క్యాండిడేట్ ఉంటేనే మంచిదని లక్ష్మణ్ గారు నాతో చెప్పిండ్రు. ఇప్పుడు ఎట్లాంటి విభేదాలు లేవు లక్ష్మణ్ గారికి మీకు మధ్యలో? చాలా సీనియర్ నాయకుడు, తను పార్టీ లైన్ తీసుకుంటాడు. నాకు విభేదాలు ఇట్టుంటే నేను ఏ పార్టీలు ఉన్నా కూడా, టీఆర్ఎస్ ఉన్నా కూడా ఏమైనా విభేదాలు ఉంటే అవుట్ రైట్ చెప్పేస్తా. కాంగ్రెస్ ఉన్నా కూడా నేను 6 పాయింట్ చెప్పిన, అవుట్ రైట్ చెప్పేసిన, రాశి కూడా ఇచ్చిన. ఇది పార్టీ తప్పు, వ్యక్తిది కాదు, పార్టీ తప్పు అని అక్కడ సిడబ్ల్యూసీకి రాసిన, ఇక్కడ మాణికం ఠాగూర్కి రాసిన. నేను చాలామంది ఏమైనా చేస్తావు పార్టీలో లేవాలంటే పార్టీలో ఇంపార్టెంట్ పొజిషన్ వాళ్ళు ఏం చెప్తే తింటారు. నేను వినను. ఒకవేళ తప్పు అయినప్పుడు, తప్పు చేస్తుంటే ఈ తప్పు అని పార్టీకే చెప్పే ధైర్యం నాకుంది. పార్టీ నన్ను మెచ్చుకుంటుంది, దాని కొరకు బీజేపీ పార్టీ మెచ్చుకుంటుంది. నువ్వు అనేది కరెక్టే, ఇది ఏమో మిస్టేక్ అయినట్టుందో ఏదో అని మార్చుకుంటారు. జనసేన కాదు బీజేపీ అభ్యర్థికి ఇచ్చింది. ఇప్పుడు లక్ష్మణ్ గారు మీ ప్రచారానికి వచ్చే అవకాశం ఏమైనా ఉందా? 2-3 సార్లు ఎన్నోసార్లు వచ్చిందండి. నేను రిక్వెస్ట్ చేసిన, విజయ సంకల్ప యాత్ర ఉండే, ఇంకా వేరే దాదాపు 5 మీటింగ్లకు లక్ష్మణ్ గారు నాతో. నేను ఎప్పుడు రిక్వెస్ట్ చేస్తుంటాను, లక్ష్మణ్ గారు ప్లీజ్ రాండి. ఇప్పుడు కాంగ్రెస్లో చేరిన మహేందర్ రెడ్డి, అంతకుముందు బీఆర్ఎస్లో మీరు కలిసే ఉండేవాళ్ళు. మీరు బీఆర్ఎస్ నుంచి బయటకు రావడానికి కారణం మహేందర్ రెడ్డేనా? లేదండి, బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబము. కుబేరలక్ష్మి కటాక్షంతో అందరి ఇంట్లో బంగారం, వజ్రం, వెండి నిండా. లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు, వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు. ఫస్ట్ 1 ఇయర్ చాలా మంచి డైరెక్షన్, తెలంగాణ అభివృద్ధి కొరకు మంచి డైరెక్షన్. అది ఎప్పుడైతే యూటర్న్ తీసుకుందో, తెలంగాణకు వ్యతిరేకంగా నిర్ణయాలు, తెలంగాణకు వ్యతిరేకంగా కాంట్రాక్టర్ల ప్రాజెక్టు, తెలంగాణ ఉద్యమకారులను అవమానించుడు, తెలంగాణ ద్రోహులను మినిస్టర్ చేసిండు. అప్పుడు నేను పోయినా, అప్పుడు దానివల్ల పోయినా. మీకు చిరంజీవి కానీ రామ్ చరణ్ మీకు దగ్గరి బంధువులు, మీ ఎన్నికల్లో మీ గెలుపు కోసం వాళ్ళ సపోర్ట్ ఏమైనా తీసుకుంటారా? వాళ్ళు ప్రచారం చేసే అవకాశం ఏమైనా ఉందా? లేదండి, వాళ్ళు సినీ ఫీల్డ్లో మెగాస్టార్, మెగా ఫ్యామిలీ, చాలా సక్సెస్ఫుల్, చాలా మంచి వ్యక్తులు. అండ్ వాళ్ళకు రాజకీయాలలో అఫ్కోర్స్ వాళ్ళ బ్రదర్ పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన తరపున వెళ్ళి ప్రచారం చేయబోతున్నారు. వాళ్ళు చేస్తుండొచ్చు, ఎందుకంటే సొంత బ్రదర్ కదా. నేను వాళ్ళను నా రిలేషన్షిప్ అడ్వాంటేజ్గా తీసుకొని వాళ్ళని ఇలా గుంజదలుచుకోలేదు. ఎందుకంటే వాళ్ళు డిఫరెంట్ ఫీల్డ్ ఉన్నారు. అండ్ వచ్చి మంచి మాట చెప్తే చాలా సంతోషం. దేవినేని ఉమా మీకు ఓట్లేయమని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేశారు. ఎందుకు ఎవరికి చేయకుండా మీకు మాత్రం ఎందుకు చేశారు? ఆయనకు మీకున్న అనుబంధం ఏంటి? దేవినేని ఉమా గారు నేను ఎన్నోసార్లు కలిసినాను. అండ్ మంచి చర్చలు అయినాయి ఆన్ సబ్జెక్ట్స్, నాట్ పాలిటిక్స్. నాకు ఆంధ్ర పాలిటిక్స్కి ఏమీ సంబంధం లేవు.
నన్ను ఇప్పుడు అడిగినా కూడా ఆడ ఈ మంత్రి ఎవరు ఆ మంత్రి ఏమంటే నాకు తెలియదు. ఇక్కడ ఎవరు సీఎం రమేష్కు వ్యతిరేకంగా అవతల సైడ్ ఎవరని అడిగినా కూడా నాకు తెలియదు. నాకు ఇంట్రెస్ట్ లేదు. మేము 3-4 కలిసినప్పుడు చర్చలు ఓన్లీ ఆన్ సబ్జెక్ట్ చేసినాం. కానీ ఎందుకు ఇరిగేషన్, మీకు ఎందుకు పర్టికులర్లీ అనుకూలంగా ఇరిగేషన్. వీడియో రిలీజ్ చేశారు? బహుశా సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్నది. అందుకే అసలు తను వేరే పార్టీ, నేను వేరే పార్టీ, ఏం ఓన్లీ సబ్జెక్ట్ విషయంలో దానివల్ల బహుశా వీడియో రిలీజ్ చేసినట్టుంది. ఎందుకంటే ఇటువంటి అభ్యర్థులు కావాలి. ఆమెకు పార్టీలతోటి ప్రాంతాలతో సంబంధం కాదు, సబ్జెక్ట్ తోటి సంబంధం. మీకు ఆయనతో ఎట్లాంటి రాజకీయ కానీ వ్యాపార సంబంధాలు ఏమీ లేవు? ఏమి జీరో. అండ్ కలిసింది కూడా నేను అనుకుంటే 3 సార్లు 4 సార్లు, ప్రతిసారి అదే డిస్కషన్. విశ్వేశ్వరరెడ్డి గారు, మీరు కాంగ్రెస్లో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ చేయాలని గట్టిగా లాబింగ్ చేశారు. ఈ విషయం మీరు ఒప్పుకున్నారు, మీరు కూడా చెప్పారు. నేను మీడియా ముందు చెప్పలేదు కానీ ఇప్పుడు కానీ చేసిన మాట వాస్తవం. చేసిన మాట వాస్తవం. అది ఇంటర్నల్ ఇష్యూ. అండ్ అది ఇన్ఫ్యాక్ట్ నేను అప్పుడు పార్లమెంట్ ఓడిపోయినాక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రతి సెషన్ నువ్వు అటెండ్ కావాలి, ఎందుకంటే నీకు అందరు పార్లమెంటరీ తెలుసు, అండ్ మాకు ఇంట్రడ్యూస్ చేయాలి, ఏమైనా సబ్జెక్ట్స్ మీద ఏమన్నా మీకు తెలుసున్నది మాకు తెలియదు ఉంటే చెప్పాలని. ఆ రోజులలో నేను ఉత్తమ్ కుమార్ రెడ్డిని అడిగిన, ఇప్పుడు కొత్త పీసీసీ మీరే ఉంటారా లేకుంటే మార్చుతారా అంటే, నేను మేడంకి లెటర్ ఇచ్చేసిన, నా టర్మ్ అయిపోయింది, ఇంకెవరినన్నా చూస్ చేయమని. అప్పుడు నాకు అనిపించింది కేసీఆర్ని ఓడగొట్టేందుకు ఈయననే కరెక్ట్ అని. ఎందుకంటే ఎంతోమంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు నాకు దగ్గర ఉంటుంది. వాళ్ళు చాలా మంచి వ్యక్తులు, మంచి లీడర్స్. కానీ రాజకీయాలు దిగజారిపోయినాయి. మాటలు ఏం మాటలు, సన్నాసులు, దద్దమ్మలు అటువంటివి. అండ్ అదొక తీరు రాజకీయ నాయకులు అయితే ఈడ ప్రజలు కూడా వాటికి సీటీలు కొట్టడం మొదలుపెట్టిండ్రు. అయితే ప్రజలు కూడా అయితే యూత్ను కూడా తప్పుదారి పట్టి ఆల్కహాలిజం పెరిగింది. ఆ పరిస్థితిలో ఆయనను కొడుతందుకు ఈయననే కరెక్ట్ అని. కుబేరలక్ష్మి కటాక్షంతో అందరింట్లో బంగారం, వజ్రం, వెండి నిండాలి. లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు, వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు.